మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నిండి శుభాలు ఉందాం తెలియజేస్తున్నాను. పిల్లలు అందరూ బాగున్నారు కదా. ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఈరోజు అంశం ఏడవవద్దు ఏడువుడి. ఏడవవద్దు ఏడువుడి. ఇది రెండు అంశాలు. ఏడవద్దు అని అంటున్నాడు ప్రభు, మళ్ళీ ఏడుగుడి అని కూడా అంటున్నారు. దీని యొక్క అర్థం ఏమిటో కూడా తెలుసుకుందాం మనం. చూడండి, ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో తను సృష్టించిన ప్రజలందరూ, తన బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని, సంతోషంగా ఉండి వర్ధిల్లాలని ఆయన యొక్క ఆశ. అందుకే ఆయన తన యొక్క కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఇచ్చి మరి అందరినీ ఆ విధంగా జీవించమని చెప్పాడు. కానీ మనము ఏం చేస్తున్నాం? ఆ ఆజ్ఞానుసారంగా ఆ ఆజ్ఞల అనుసరించి నడవకుండా మనం ఏమైపోతున్నామంటే శాపగ్రస్తులం అవుతున్నాం. మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనము అనుసరించలేకుండా ఉంటున్నాం. మన పరలోకపు తండ్రి జాలి, దయ, కనికరం గల దేవుడు కదా. జాలి, దయ, కనికరం గల దేవుడు పాపలమైన మన కొరకు తన కుమారుణ్ణి బలి చేసిన ప్రేమామయుడు. తన కుమారుణ్ణి బలి చేసిన ప్రేమామయుడు. పిల్లారా, చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు నాయీను అనే ఊరు నుండి ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని మోసుకొని తీసుకొస్తున్నారనమాట. నాయీను అనే ఊరు నుండి ఆ బిడ్డ యొక్క తల్లి విధవరాలు. మరి ఆమెకి ఒకే ఒక బిడ్డ. మరి ఎంత దుఃఖం ఉంటుందో మీరే ఆలోచించుకోవచ్చు. మరి ఈ యొక్క బాధను చూసిన ఆయన ఏం చేశాడు? మరి వెంటనే వెళ్ళి ఆ యొక్క పాడెను ముట్టి, చిన్నవాడా లెమ్మని చెప్పగానే అతను లేచి కూర్చుని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ లోకంలో ఉండగా అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఆయన అందరినీ సంతోషపరిచాడు. ఆయన చేయని అద్భుత కార్యాలు అనేవి ఏమి కూడా ఈ లోకంలో లేవు. ఇంకా మిగిలి ఉన్నాయి, కానీ చేసేవి కూడా కొన్ని బైబిల్లో మనం ఎంటర్ చేయలేదు. కానీ కొన్ని మాత్రమే బైబిల్లో రాయబడ్డాయి ఆయన చేసిన అద్భుత కార్యాలు. మరి చిన్నవాడ లెమ్మని నీరు చెప్తున్నాను అనగా వాళ్ళు లేచి కూర్చుని మాట్లాడసాగినని రాయబడి ఉన్నది. మరి దేవుడు విధవరాండ్ర ఎండ్ల, తండ్రి లేని వారి ఎండ్ల, మరి అదేవిధంగా పరదేశుల ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వాడు. తండ్రి లేని వారి ఎడల, పరదేశుల ఎడల, విధవరాండ్ర ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ గలవాడు. ఇదే మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తన కంటకుండా కాపాడుకుంటే. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా. ఏది భక్తి అంటే? ఏది దేవుని దృష్టిలో భక్తి అంటే ఏది? మన దృష్టిలో భక్తి అంటే ఏంటో మనకు తెలుసు కదా.
మనం ఎవ్రీ సండే చర్చికి వెళ్ళడం, పాటలు పాడటం, బైబిల్ చదవటం, ఇది మనం భక్తి అనుకుంటాం. కానీ ప్రభు దృష్టిలో భక్తి అంటే ఏంటో ఇక్కడ మనకు చక్కని డెఫినేషన్ ఇచ్చారు మనకి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎవరైనా జారదీస్తున్నామా? దిక్కులేని పిల్లలను జారదీసే వాళ్ళు ఎవరు ఉన్నారా? మనం చూసినట్టే ఊరుకుంటాం కదా. దిక్కులేని పిల్లలను మరి అదే విధముగా మరి విధవరాండ్రను, పేదవారైన విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని మనము పరామర్శించి మనకి ఏమైనా చేతనైనంత సహాయం మనకి చేసేవారిగా ఉండాలి. పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకుంటే, ఇది ప్రభు దృష్టిలో అసలైన భక్తి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ఇవన్నీ మనము చేస్తున్నామో లేదో అనేది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అదే చూడండి, ఇక్కడ మనము ఈ నాయన విధవరాలితో మరి ఏం చెప్పాడు? ఏడవద్దని చెప్తున్నాడు కదా. ఒక బిడ్డ ఏడుస్తుంటే తల్లి ఎలాగో సహించలేదో కదా. ఒక బిడ్డ ఏడుస్తుంటే తల్లి సహిస్తుందా? సహించదు. అలాగే తల్లి హృదయం కూడా కలిగిన మన పరలోక తండ్రి కూడా అలాగే బాధపడతాడు. చూడండి, యోహాను సువార్త 20 అధ్యాయం చూసినట్లయితే, యోహాను సువార్త 20 అధ్యాయంలో ప్రభు దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారంటూ రోధిస్తుంది. ఎవరు? మగ్దలేన మరియ సమాధి దగ్గర నిలబడి రాయి దొర్లించబడి ఉందన్నమాట. 20 అధ్యాయం చూడండి, యోహాను సువార్త 20 అధ్యాయంలో. అయితే ఆమె దుఃఖాన్ని చూసి సహించలేని ప్రభు తానే స్వయంగా దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఏడుస్తుంది, ఆయన చూసి కూడా ఆయన తోటమాల అని అనుకుంది. అప్పుడు మరియా అని పిలవగానే వెంటనే ప్రభు యొక్క స్వరాన్ని ఆమె గుర్తించింది. ప్రియులారా, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసినది ఏంటంటే, ఎవరైతే కన్నీరు పెడుతున్నారో వారికి తప్పనిసరిగా దేవుడు ఆన్సర్ అనేది తప్పకుండా ఇస్తాడు, జవాబు ఇస్తాడు. ఆయన కఠినాత్ముడు కాదు, జాలిగల దేవుడు. ప్రేమ, జాలి, దయ ఇవన్నీ కలిగిన దేవుడు ఆయన. యథార్థ హృదయంతో నీవు కన్నీరు పెడుతున్నట్లయితే తప్పనిసరిగా నీ యొక్క కోరిక ఆయన మన్నించే దేవుడు. ప్రియులారా, మరి అదే ఇక్కడ చూసినట్టు చూడండి, దినవృత్తాంతం 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, తన యందు యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఎవరైందట? దేవుని యందు, ఆయన యందు యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై, తన యందు యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంటాడు. పిల్లరా, లోకమందంతటా ఆయన చూస్తున్నాడు. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడలేదులే, ఇక్కడే ఉన్నాం కదా, మనం చూసి ఎవరున్నారు, 4 గోళ్ల మధ్య ఉన్నాం కదా అనుకుంటాం మనం. కానీ మనల్ని గమనించేది ప్రభు అన్న విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ ఏమన్నాడు? తన యందు యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. మగ్దలేని మరియ బహుశా అనుకుంటూ ఉండవచ్చు, ప్రభు లేడు, ఇక అనాథలమని. ప్రభు లేడు, కనపడలేదు. ఈ పేతురు, యోహాను వచ్చి చూసి కూడా మరి విడిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా అసలు లేఖనాల గురించి వాళ్ళకి గ్రహింపే లేదు. వారికి చూసి వెళ్ళిపోయారు, ప్రభు కనపడలేదని చెప్పి వెళ్ళిపోయారు అంతే. ఈ మాత్రము అక్కడే నిలబడి ఉంది. ప్రభుని ఎలాగైనా నేను చూడాలి అని అక్కడే నిలబడి ఉంది. మమ్మల్ని అనాథలుగా విడున్నాను ప్రభు చెప్పాడు కదా, ఎందుకు అనాథం అవుతాను నేను? మమ్మల్ని అనాథలుగా విడున్నానని ప్రభు చెప్పాడు కదా. కనుక ఎటువంటి భయంకర పరిస్థితులు కూడా నువ్వు
ప్రయాణిస్తున్నా చూస్తున్న దేవుడు నీ కష్టాల నుండి నిన్ను విడుదల కలిగిస్తాడు పిల్లలు. నీ కష్టాల నుండి, నీ దుఃఖం నుండి నీకు విడుదల కలిగిస్తాడు. అదే అర్థంగా చూసినట్టయితే చూడండి, ఒకసారి ప్రభు ఏం చేశారంటే శిష్యులందరినీ పంపించారు, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ప్రేయర్ చేసుకుని నేను వస్తాను. ఎప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థించడం ఆయనకు అలవాటు కనుక మీరు వెళ్ళండి, నేను వస్తానని చెప్పి ఆయన పంపించారు. వారు వెళ్ళారు. మరి దోణిలోనే కదా వారు వెళ్ళేది, సముద్రం మీద. మరి వాళ్ళకి వెళ్తా ప్రభు ఉంటే వారికి ఎంతో ధైర్యం ఉండేది. వాళ్ళకేం భయంగా ఉండి ఉండవచ్చు, భయపడుతూ ఉండవచ్చు. అలానే తుఫాను రేగినట్టుంది. మరి ఆ శిష్యులు వెళ్ళారు కదా అని చెప్పి ఈయన ప్రార్థనలో మునిగిపోలేదండి. ఏం చేస్తున్నాడు ఆయన తన ఆత్మలో చూస్తున్నాడు. శిష్యులు వెళ్ళారు కదా, ఎలా ఉంది అక్కడ వాతావరణం, ఎట్లా ఉంది, ఎలా వెళ్తున్నారు, క్షేమంగా వెళ్తున్నారా లేదా అని గమనిస్తున్నాడు ఆయన ఆ శిష్యులను గమనిస్తున్నాడు. అయితే వెంటనే తుఫాను చెలరేగినప్పుడు మరి ఈయన ఆ యొక్క సముద్ర తరంగాల మీద నడుచుకుంటూ వారిని సమీపించాడు కదా, నడుచుకుంటూ వారిని సమీపించాడు పిల్లలారా. ఆయన సమీపంలో నుండి దేవుడు మాత్రమే కాదు, దూరం నుండి దేవుడు అని ఆయన రుజువు చేసుకున్నాడు. సమీపం నుండే కాదు, దూరం నుండి కూడా మనం చూస్తున్నాడు. మన దగ్గర నుండే కాదు, దూరం నుండి మనం ఎక్కడో ఉన్నా కూడా మనల్ని చూసే దేవుడు ఆయన. అదే ఏపు గ్రంథంలో కూడా చెప్తాడు కదా, ఆయన సముద్ర తరంగముల మీద నడుచున్నాడని ఏపు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఆయన సమీపంలో దూరంలో ఉన్న ఆయన కన్నుదృష్టి నీ మీద ఉండునట్లు, మరి నీ మీద ఉండాలంటే, ఆయన కన్నుదృష్టి నీ మీద ఉండాలంటే ఏం చేయాలి? నీవు యథార్థ హృదయము కలిగి ఉండాలన్నమాట. యథార్థ హృదయము కలిగి ఉండాలి. అదే ఇంకో విషయం చూసినట్లయితే చూడండి, అంటే ఇదంతా ఏంటంటే ఏడవద్దు అని చెప్పేది. నేను చెప్పాను అంశం, ఏడవద్దు ఏడుగుడి అని. ఈ ఏడవద్దు అనేది అందుకు షార్ట్లో చెప్తున్నాను నేను. ఆదికాండం 2వ అధ్యాయంలో హాగర్ని చూస్తున్నాం. హాగర్ని అరణ్యంలో ఎలుగెత్తి ఏడుస్తుంది ఇష్మాయేలు. మరి కుమారుని చావు చూడలేనంటూ రోధిస్తుంది చిన్నపిల్లాడు ఇష్మాయేలు. మరి అరణ్య రోదన అంటే అదే అన్నమాట. ఆమె ఏడుపు అక్కడ ఎవరన్నా చూస్తారా? క్రూర మృగాలు తప్ప అక్కడ మనుషులు ఎవరన్నా ఆమె ఏడుపును పట్టించుకునేవారు ఎవరన్నా ఉంటారా? ఉండరు. కానీ మన ఏడుపును పట్టించుకున్నది ఎవరు? మన ప్రభువే చూస్తాడు. మన ఏడుపుని గమనించేది ఆయన్ని. ఇప్పుడు నువ్వు అరణ్యంలో ఏడ్చినా, సముద్రంలో సముద్ర గర్భంలో ఏడ్చినా, చేప గడుపులో ఏడ్చినా, ఎక్కడ ఏడ్చినా కూడా అన్ని చూసేది ఎవరంటే ఆ యొక్క ప్రభువే అన్న విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఆయన చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది కూడా హాగరే, చూస్తున్న దేవుడు. కనుక లోకం రెడ్డి నిరీక్షణ లేక అనేక మంది ఏం చేస్తున్నారు తెలుసా? నిరీక్షణ లేక, ప్రభువునందు నిరీక్షణ లేక ఏం చేస్తున్నారు? అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి? ప్రభు ఉన్నాడు అన్న నిరీక్షణ వారికి లేకపోవడం వలన ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకునేవారిగా ఉన్నారు. మరి ఎలుగెత్తి ఏడ్చున్న నిస్సహాయరాలైన స్త్రీని చూసి ఆయన సహించలేకపోయాడు. తన దూతను పంపి నీటి ఊడను చూపించి ఇష్మాయేల్ని కాపాడాడు. ఎంతగా తన బిడ్డల గురించి ఆలోచించే దేవుడు చూడండి. హాగరుకు రాబో పరిస్థితిని ఎరిగిన దేవుడు నీటి ఊట ఉన్న మార్గాన్నే నడిపించాడు. కానీ అరణ్యంలో నీటి ఊటను ఊహించని హాగరు ఏడ్చింది.
అరణ్యంలో ఎక్కడ దొరుకుతుంది నీటి ఊట? కానీ నీటి ఊట ఉన్న మార్గంలోనే నడిపించాడు హాగర్ని కూడా. కాబట్టి తన బిడ్డల కొరకు నీటి ఊటలను కూడా పుట్టించు దేవుడు. తన బిడ్డల కొరకు నీటి ఊటలను కూడా పుట్టించే దేవుడు ప్రియులారా. ఒకనాడు సారసుందర్ సింగ్ గారు ఒక కొండ ఎక్కుతుండగా చాలా దాహం అనిపించింది ఆయనకి. సారసుందర్ సింగ్ గారు కొండ ఎక్కుతుంటే ఆయనకేమనిపించింది? దాహం అనిపించింది. అక్కడ కొండరాళ్ళ మధ్య కొంచెం నీరు చుక్కల్లా పడుతుందట. కొండరాళ్ళ మధ్య నీరు చుక్కల్లా పడుతుందట. ఆయన సంచిలో ఒక గిన్నె ఉంటే ఆ చుక్క పట్టుకొని త్రాగబోతుంటే ఆ చుక్కే పట్టుకుంటున్నాడు గిన్నె తీసుకుని తాగుదామని. మరి అంత దాహం వేస్తుంటే మనం సహించలేము కదా. మరి తాగబోతుంటే ఒక పక్షి వచ్చి ఆ గిన్నెని తన్ని వేసిందంట. అయ్యో చుక్క పట్టుకొని తాగుదామని అనుకుంటుంటే అంతలో పక్షి వచ్చి ఏం చేసింది? ఆ గిన్నెను తన్ని వేసిందంట. ఆయన చాలా నిరాశపడి పైకి వెళ్తుంటే ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో తెలిసింది. పైకి ఇంకా వెళ్తూ ఉంటే, కొండపైకి వెళ్తూ ఉంటే ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది. ఒక చచ్చిపోయిన కొండ శిలువ కుళ్ళిన శరీరం నుండి వస్తున్న నీరే ఆయన పట్టుకున్నాడని తెలిసి చచ్చిపోయిన కొండ శిలువ నుండే ఆ నీరు వస్తుందంట. చూడండి, అది త్రాగకుండా కాపాడిన దేవునికి ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడేం నిరాశపడ్డాడు కదా. మరి అది ఏ నీరు? చచ్చిపోయిన కొండ శిలువ నీరు. కొండ శిలువలోంచి ఒక్క చుక్క పడుతుంది. అది దొరకలేదని చెప్పి ఆ రోజు అప్పుడు నిరాశపడ్డాడు. పైకి వచ్చి చూస్తే ఓహో ఇదా అనుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి మరి? సుందర్ సింగ్ గారు దేవునికి వందనాలు చెల్లించాడు. కాబట్టి చేతికి అందినట్లే అన్ని జారిపోయిందని బాధపడుతూ ఉంటారు చాలామంది. ఒక్కోసారి అయ్యో అవకాశం వచ్చింది, చేతికి అందినట్టు అందింది, జారిపోయిందే అని నిరాశపడుతూ ఉంటారు. కానీ అది మన మేలు కొరకే జరిగిందని మనము గుర్తించాలి. ఏదైనా సరే అది మన మేలు కొరకే జరిగిందన్న సత్యాన్ని మనము గ్రహించాలి. ఆ సత్యాన్ని మనం విస్మరించే వారిగా ఉండకూడదు. విధంగా హాగరు ఏడ్పుని విని తన దూతను పంపించిన జాలిగల దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు పిల్లరా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ఈ ఏడుపులో ఇంకొక రకం ఉంది, రెండవ రకం. ఏ రకం అంటే కొంతమంది స్త్రీలు ఎన్ని ఉన్నా కూడా ఏం లేవు, అవి లేవు, ఈ లేవు, ఇల్లు లేదు, నగలు లేవు, చెల్లు లేవు, అన్ని రకరకాలుగా అనేక విధాలుగా బాధపడుతూ ఉంటారు. తృప్తి అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. స్తుతించడం నేర్చుకోవాలి అంతే తప్ప అది లేదు ఇది లేదని చెప్పి మనం బాధపడేవారిగా ఉండకూడదు. దేవుడు ఏమన్నాడు? ముందు ఆయన నీతిని రాజ్యమును మీరు మొదట వెతకండి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. మనం ఆయన నీతిని రాజ్యము మనం వెతికే వారిగా ఉండాలి. తర్వాత మూడో రకం వారు కొందరు వారికి లేదని ఏడవరు కానీ పక్కవారికి ఉందని ఏడుస్తారు. పక్కవారికి అన్నీ ఉన్నాయి, మాకు లేవు. పక్కవారికి అన్నీ ఉన్నాయి, వారి సమృద్ధిగా ఉంది అని చెప్పి మూడో రకం వారు వీళ్ళు అసూయతో ఎడుస్తూ ఉంటారు. అదే మనము చూడండి, బుద్ధి లేని వారు అసూయతో చచ్చెదరని వాక్యం ఉంది. బుద్ధి లేని వారు అసూయతో చచ్చెదరని. అసూయ దేవుని చూడండి, అసూయ విషంతో సమానం. అసూయ అనేది విషంతో సమానం. చూడండి, పాముకి ఎక్కడ ఉంటుంది? విషం తలలో ఉంటుంది, తేలికి తోకలో ఉంటుంది, మనిషికి నిలువెల్ల విషమే. అరికాల నుండి నన్నెత్తు వరకు విషమే మనిషికి. కాబట్టి మనిషిలో ఉన్న విషయం అది ఉన్న మనిషినే చంపుతుంది కానీ ఇతరులను చంపదండి.
మన ఇతరుల పట్ల మనం విషపు చూపు నిలిపామనుకో, మనం దత్తాం కానీ వాళ్ళు చావరు. ఆ విషపు చూపు మనం నిలవకూడదు. మనకి దీనికి కూడా ఉదాహరణ మనకు ఉంది. సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినని వ్రాయబడి ఉంది. ఫలితం దేవుని ఆత్మ సౌలును విడిచిపోగా దురాత్మ వచ్చి అతను పట్టుకుంది. చివరికి సౌలు జీవితమే నాశనం అయిపోయింది. ఎవరి మీద విషపు చూపు నిలిపాడు? దావీదు మీద. మరి ఎవరు నాశనమయ్యారు? సౌలే. విషపు చూపు నిలిపిన సౌలేనే నాశనం అయిపోయాడు. కాబట్టి మనలో విషం అనేది ఉండకూడదు. విషం అనేది మనలో ఉండకూడదు. కాబట్టి ఈ అసూయను మనం జయించే వారిగా ఉండాలి. ఈ అసూయను మనము జయించే వారిగా ఉండాలి. జీవితంలో ఉన్న వాటిని బట్టి తృప్తి కలిగి దేవుని మనము స్తుతించే వారిగా ఉండాలి. ప్రియులారా, ఇది చూసినట్లయితే ఈ ఏడుబడి ఇంతవరకు మనము ఏడవకండి అన్న విషయం మీద మనం ధ్యానించుకున్నాం. ఇది కొన్ని 2-3 ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాలు షార్ట్గా ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మరి ఈ వీడియోస్లో ఇంతంత చెప్పాలంటే కష్టం. కనుక చూడండి, ఏడుబడి మన అంశం ఏంటి? ఏడవండి, ఏడవకుడి, ఏడుగుడి. ఏడవద్దు. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకుంది ఏంటి? ఏడవకండి అని. ఇప్పుడు ఏడవండి. ఏడవకండి అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఏడుగుడి అంటున్నాడు. ఎందుకు ఏడుగుడి అన్నాడు అనే విషయం అని చూద్దాం. ఏడ్చుతున్న మనుషులను ఆదరించి సహాయం చేసిన దేవుడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అని చెప్పిన దేవుడు ఏమంటున్నాడు? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అని హెచ్చరిస్తున్నాడు. మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అని హెచ్చరిస్తున్నాడు. ఇది 3వ రకమైన ఏడ్పు. ఇక ఆత్మ సంబంధమైన ఏడ్పు లేక దేవుడి ఏడవమన్న ఏడ్పు. సాతాను బహుక్రోధము గలవాడై ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. సాతాను ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. లోకము భయంకరమైన పాపంతో తంటి బిడ్డలను, భయంకరమైన పాపంతో ఎలా ఉంది? యవనస్తులను, చిన్నపిల్లలు కూడా దేనికి అలవాటు పడిపోతున్నారంట? డ్రగ్స్కి, తాగుడు, భయంకరమైన అలవాట్లకి, ఈ పాపంతో నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ప్రార్థనలో ఏడుగుడి అని హెచ్చరిస్తున్నాడు. ఏడుగుడి అని హెచ్చరిస్తున్నాడు. బయటకు వెళ్ళిన మనుషులు, మనం బయటకు వెళ్ళామంటే తిరిగి వస్తామనే నమ్మకం ఉందా? ఆ గ్యారంటీ మనకుందా? లేదు. వెళ్ళాము అంటే తిరిగి వస్తామని నమ్మకం లేదు. కనుక ఎక్కడ చూసినా నరహత్యలు, ఆత్మహత్యలు. మరి ఇటువంటి సమయాల్లో ప్రభుకు ముందుగా తెలియడం కనుక ఏడుగుడి అని హెచ్చరించాడు. ఇంకేమంటున్నాడంటే, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి అంటున్నాడు. మీ కుమార్తెలకు ఏం చేయాలి? మీరు రోధించడం నేర్పండి అంటున్నాడు. అంటే ఏంటి? కన్నీరు విడిచి ప్రార్థించమని నేర్పిస్తున్నాడు. కన్నీరు విడిచి ప్రార్థించండి అని నేర్పిస్తున్నాడు. అది ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం దాన్ని. కనుక లోక సంబంధమైన విషయములను గురించి ఏడవక, ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం ఏడవద్దు. ఇది శాశ్వతమైనవి ఏమీ కాదు. కాబట్టి బిడ్డల రక్షణార్థమై ఏడవండి. మీరు దేని విషయం ఏడుస్తారు? ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఏడవకుండా బిడ్డల రక్షణార్థమై ఏడవండి. మీ బిడ్డలు రక్షణ పొందారా? మారు మనసు పొందారా? ఆ విషయమై మీరు ఏడవండి. దాని గురించి మీరు ప్రార్థించండి. కాబట్టి చాలామంది తల్లులు పిల్లల గురించి వారి బాల్యం నుండే రక్షణ గురించి ప్రార్థన చేయక కాలేజీకి వెళ్ళి చెడిపోయిన తర్వాత మాట వినడం లేదని ఏడుస్తుంటారు. వారు మా మాట వింటలేదండి అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ముందే ప్రార్థన చేయడం వారికి నేర్పించరు. వీరు ప్రార్థన కూడా చేయరు. తర్వాత వాళ్ళు చెడిపోయిన తర్వాత మరి మాట వినలేదని ఏడుస్తుంటారు. అప్పుడు రక్షణ గురించి ప్రార్థించడం మొదలు పెడుతుంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. చిన్నదాము నుండే మనం ఏం చేయాలి?
బాటు నడవలసిన త్రోవను మనము వాళ్ళకి నేర్పించే వారిగా ఉండాలి ప్రియులారా అనే వాక్యాన్ని ప్రతి తల్లి చాలా ప్రాముఖ్యంగా తీసుకొని వాక్యం చెప్పినట్లు రేయి మొదటి జామున లేచి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేది అన్నట్లుగా మనము రేయి మొదటి జామునే లేపుతున్నారా? మీ బిడ్డలను లేపుతున్నారా? ప్రార్థించడం లేపుతున్నారా? ప్రార్థించడం నేర్పుతున్నారా? వాక్యం చదవడం నేర్పుతున్నారా? ఇవన్నీ ఉండాలి. కాబట్టి రేయి మొదటి జామున లేచి ప్రవాహం వల్ల కన్నీరు గార్చి బిడ్డలను ప్రభు కొరకు సంపాదించడానికి మనము ఏం చేయాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రభు కొరకు మనం సంపాదించే వారిగా ఉండాలి. బిడ్డలను రక్షణార్థమై ఆ విధంగా ఉండాలని ప్రభు ఏడుగుడి అంటున్నాడు. మన బిడ్డల నిమిత్తమే మనం ఏం చేయాలి? ఏడవండి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందం తెలియజేసుకుంటున్నాం దేవా. తండ్రి ఇదిగోనైనా మరి ఏడవకండి మరి ఏడుగుడి అనే 2 విషయాల మీద మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. నిజమే ప్రభా తండ్రి, మేము ఏ విషయంలో మేము ఏడ్చేవారిగా ఉంటే మీరు మమ్మల్ని తప్పనిసరిగా మీరు ఆదరించేవారిగా ఉన్నారు నేను ప్రభా. అదే విధంగా తండ్రి బిడ్డల నిమిత్తమే మేము ఏడ్చి ప్రార్థించే వారిగా ఉండాలని కూడా మీరు తెలియజేస్తున్నారు నేను ప్రభా. ఈ లోక సంబంధమైన విషయాల బట్టి కాకుండా రక్షణార్థమే మేము ఏడ్చి ప్రార్థించే వారిగా ఉండాలని మరి మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ వాక్యం విని ప్రతి ఒక్కరూ ఈ విధంగా జీవించటకు నజరేయుడైన యేసు నామమున వినమ్రంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కన్యక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.